ఎన్ శంకర్ గారు అలాగే మెహర్ రమేష్ మన ట్రస్ట్ కమిటీలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎన్ శంకర్ గారు ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీగా, మెహర్ రమేష్ గారు ట్రెజరర్గా ఆ ట్రస్ట్ని లైవ్లీలో ఉంచి, అలాగే ఆ ట్రస్ట్లో సభ్యులుగా హరీష్ శంకర్ గారు, పైడిపల్లి వంశీ, సుకుమార్ గారు, వినాయక్ గారు, నందిరెడ్డి, కొరటాల శివ, బోయపాటి శ్రీను అందరూ కూడా ట్రస్ట్లో ఉన్నారు. ఆ ట్రస్ట్ ఈ రోజున వాళ్ళు లైవ్లో ఉంచడం వల్ల చాలామంది చారిటీ చేయాలనుకునే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావటం అనేది చాలా అడ్వాంటేజ్గా అనుకుంటారు. సో ఆ ట్రస్ట్లో చాలా వాళ్ళు కష్టపడ్డారు, చాలా వరకు దాన్ని ముందు తీసుకెళ్లారు. సో ఇప్పుడు కూడా ఆ ట్రస్ట్ ద్వారానే మనకి చారిటీ వస్తూ ఉంది. సో వాళ్ళ సర్వీసు, ఎన్ శంకర్ సర్వీస్ జరుగుతూనే ఉంటుంది ఇలాగే, ప్రెసిడెంట్ లేకపోయినాను. సో ఇప్పుడు ఎన్ శంకర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. దర్శక మిత్రులకు, అలాగే పెద్దలు రేలంగి నరసింహరావు గారు, విజేంద్ర ప్రసాద్ గారికి, అట్లాగే టీఎఫ్డి అధ్యక్షులు వీరశంకర్ గారికి, సెక్రటరీ సుబ్బారెడ్డి గారికి, ట్రెజరర్ రామారావు గారికి, మిగతా కార్యవర్గ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారికి, ఇంకో వైస్ ప్రెసిడెంట్ వశిష్ఠకి, మిగతా మిత్రులందరికీ, డైరెక్టర్స్ చాలామంది, దశరథకి, రామప్రసాద్ గారికి, మిగతా మిత్రులందరికీ, ముఖ్యంగా జాతిరత్నం. ఇప్పుడు నీ షో చూడాలంటే సర్టిఫికెట్లు తీసుకోవాలా, బీకామ్ బిఏ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అన్న, అదేం అక్కర్లేగా, టీసీలు మెమోలు అక్కర్లేగా, మామూలుగా సరిపోద్దా? ఓకే. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారం. డైరెక్టర్స్ డే May 4th. మిత్రులు దర్శకులు మారుతి గారు వచ్చారు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి రండి. భారతీయ సినిమాకి ఒక డైరెక్టర్స్ డే అనేది ఓ తలమానికం. ఇంతవరకు భారతీయ భాషలు ఏ భాషలో కూడా ఇట్లాంటి ప్రయత్నం జరగలేదు, ఎవరు ఆచరించలేదు. కారణం ఏంటంటే దర్శకరత్న దాసరి నారాయణరావు దాసరి గారు లాగా అన్ని వందల సినిమాలు, అన్ని అద్భుతమైన సినిమాలు, అట్లాగే అనేక సర్వీసులు, అంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని చేయగలడో, ఒక 10 మంది మనుషులు ఒకేసారి ఎన్ని చేయగలుగుతారో, ఒక మనిషి ఒక మహానుభావుడిలాగా, ఒక మానవతావాదిలాగా, అట్లాగే ఒక అద్భుతమైన దర్శకుడిగా, రచయితగా, నటుడిగా కూడా అనేక కోణాలని ఆవిష్కరించడంతో పాటు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక భారతీయ దర్శకుడు దాసరి గారి పేరు మీద డైరెక్టర్స్ డే చేయాలనేది ఒక ప్రయత్నం మేము ఉన్నప్పుడు జరిగింది. ఆ ప్రయత్నానికి మిత్రులందరూ కూడా సహకరించి, దర్శక సంఘంలోని సభ్యులందరూ కూడా సహకరించి, పెద్దలందరూ కూడా ప్రోత్సహించడం వల్ల అది గత 4-5 సంవత్సరాలుగా అద్భుతంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఒక గ్రాండియర్గా, అంటే చాలా పెద్ద లెవెల్లో, అంటే ఊహకు అందని లెవెల్లో ఒక పెద్ద డయాస్ని, ఒక ఎల్బీ స్టేడియం లాంటి డయాస్ని తీసుకొని దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులందరినీ కూడా, అట్లాగే ఛాంబర్ సంబంధించిన అన్ని క్రాఫ్ట్లని, అన్ని శాఖలను కూడా కలుపుకొని అందరినీ గౌరవిస్తూ, అందరినీ భాగస్వాములు చేస్తూ ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం మన శంకర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి శంకర్ కానీ మిగతా సహకరిస్తున్న దర్శకులకి, ఇక్కడ లేకపోయినా కూడా ప్రోత్సహిస్తున్న పెద్ద దర్శకులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభ నమస్కారాలు, శుభాభినందనాలు. చేతి వేళ్ళు వేరువేరుగానే కనపడతాయి, కానీ అది బిగిస్తే పిడికిలవుతుంది, అది మన హక్కుల్ని కాపాడుతుంది. అంటే మన ట్రేడ్ యూనియన్ యొక్క మొదటి కర్తవ్యం. అదే చేతివేళ్ళు
మలిస్తే అన్నం ముద్దై ఆదుకునే వాళ్ళని ఆదుకుంటుంది, అవసరం ఉన్న వాళ్ళని. అట్లాంటిదే టీఎఫ్డిఏ. ఇట్లాంటి టీఎఫ్డిఏకి ఒక అద్భుతమైన ట్రస్ట్ కావాలి. ఆ ట్రస్ట్ నుంచి ఎవరైతే సహాయం కోరలేని వాళ్ళు, సహాయం అవసరం ఉండి కూడా మొదటితో చెప్పుకోలేని వాళ్ళు, అంటే వాళ్ళకున్న ఒక ఆత్మగౌరవాన్ని తగ్గించుకొని ఎదుటి వాళ్ళని అడిగే మనస్తత్వం లేని వాళ్ళందరికీ కూడా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ ఒక అండగా, ఒక అన్నగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా నిరంతరం సేవలను కొనసాగిస్తూ ఉంటుంది. దీనికి స్ఫూర్తినిచ్చి సహకరిస్తున్న ప్రతి దర్శకులకు, అలాగే దీంట్లో భాగస్వామైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని నమ్మకం నాకుంది, జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మేమంతా కూడా భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేద్దామని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.